మనం ఆశీర్వదింపబడ్డాము, ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము. అయితే నశించుచున్న అనేక మంది జీవమునకు నడిపించు మార్గంలో ప్రయాణం చేయండి అని వారికి విన్నవించుకుంటూ ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా, వారి యొక్క జీవమునకు నడిపించు మార్గంలోనికి నడవలేక పోవుచున్నారు. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఈ దారి సంకుచితమైనది కాబట్టి. జీవమునకు పోవు దారి సంకుచితమైనది, నాశనమునకు నడిపించు దారి విశాలమైనది. ఏముంటాయి అక్కడ? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లాట్స్ ఆఫ్ వరల్డ్లీ ఫన్ ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆనందం, సంతోషం అది తాత్కాలికమైనదైనా, అది పాడు చేస్తుంది అని తెలిసిన, అది నశింప చేస్తుంది అని తెలిసిన, అది జీవితాన్ని దుర్భరం చేస్తుంది అని చెప్పిన, ఇంకా మానవుడు లోకంలో ఉన్న అనేక మంది ఈ విశాలమైన మార్గంలో నడవడానికే ఇష్టపడతారు. అర్థమవుతుందా? జీవం ఉంది, జీవమునకు నడిపించు మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం యేసయ్యే అని ఎన్నిసార్లు విన్నా సరే ఈ మార్గంలో రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఇరుకుగా ఉంటుంది, ఇది సంకుచితంగా ఉంటుంది, ఇది నేరోగా ఉంటుంది. అర్థమవుతుందా? నేరోగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది అన్నంత మాత్రాన్ని ఇదేమైనా హైదరాబాదులో లాంటి గల్లీయా? హైదరాబాదులో ఇరుకుగా ఉండే ఒక ఏరియానా ఏంటిది? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద వే వి ఫీల్. అర్థమవుతుందా? లోకంలో ఉన్నవాడు, లోకంలో ఉన్న ఆ వ్యర్థమైన వినోదం, స్వాతంత్రం, నాశనమునకు నడిపించే ఆ స్వాతంత్రం, నాశనమునకు నడిపించే ఆ యొక్క ఆనందం, సంతోషము ఇక్కడ కూడా కావాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి వానికి ఈ మార్గం సంకుచితంగా కనిపిస్తుంది. వాడికి ఉన్న అనేకమైన అలవాట్లు అలాగే కంటిన్యూ కావాలి, అవన్నీ అలాగే ఉండిపోవాలి. నా ఇష్టాలు, నా అలవాట్లు, నా హాబీస్ అన్నీ నేను ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. నేనేం చేయాలనుకుంటున్నానో నేను అలాగే ఉంటాను, నాకేది అడ్డు రాకూడదు, నేను అనుకున్నదంతా చేస్తాను, నేను చేస్తాను, నేనే సాధించుకుంటాను, నేనే ముందు పడి అన్నీ కూడా పొందుకుంటాను అన్న యొక్క సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తే అది చనిపోవాలి. కాబట్టి ఈ మార్గం ఇరుకుగా ఉంటుంది వానికి. ఈ మార్గంలో వాడు మెలగలేడు, ఉండలేడు. కాబట్టి ఇరుకు అనుకుంటాడు. కాబట్టి ఈ యొక్క మార్గము నేను ఉండలేను, చాలా కష్టం. అందుకే చాలామందికి లోకంలో ఉన్న వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు అనుకుంటారు, అయ్యోయ్యో ఇలాగైతే కుదరదు. జస్ట్ లెర్న్ ఇట్ ఆర్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ అ రిలీజియస్ ఫామ్ ఆర్ రిలీజియస్ వే. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఏ మతము, ఏ మానవుడు, ఏ మానవ జాతి, ఏ మానవ గ్రూప్ ఇవ్వలేనటువంటి ఆర్గనైజేషను ఎలాంటి వాడు కూడా ఇవ్వలేనటువంటి గొప్ప స్వాతంత్రము యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఎవ్వరూ ఇవ్వలేనటువంటి నిజమైన ఆనందం ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ఎవ్వరూ ఇవ్వలేనటువంటి సమాధానము ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. అది యేసుక్రీస్తులోనే లభిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిజమైన సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి. హల్లెలూయా. సువార్త శక్తితో ప్రకటింపబడాలి. నిజమైన జీవాధిపతిని గూర్చిన జీవము ప్రతి ఒక్కరి పట్ల వెల్లడిపరచబడాలి, అది ప్రకటింపబడాలి, అది అనేకులకు రీచ్ అవ్వాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును అనేక మంది తెలుసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే మానవుల్లోనికి జీవవాయువు ఊదారో, ఏ దేవుడైతే మానవుల్లోనికి జీవవాయువు ఊదాడో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టే మరలా వెదకి రక్షించుటకు కూడా తన సొంత కుమారుని పంపించి ఆయన యందు విశ్వాసముంచువారు నశించక నిత్య జీవము పొందాలి అని ఒక గొప్ప ప్రణాళికను రచించి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. మరి ఎందరైతే విశ్వసించారో వారందరూ రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. ఇంకా ఎందరైతే రక్షింపబడలేదో వారందరి కొరకు ఆయన యొక్క ఆకర్షణ కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రేమ చేత ఆకర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఆయన ప్రేమ చేత సువార్త ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక మంది ద్వారా ఆయన రాజ్యంలోనికి, లోకంలో ఉన్న వారిని ఆకర్షించుటకు, వారు నశించకుండా విశాలమైన మార్గము గుండా ప్రయాణం చేసి వారు నశించకుండా, ఇరుకు మార్గమైనా సరే ఇందులో ప్రయాణం చేసి జీవాన్ని పొందాలి అని, నిత్య జీవాన్ని పొందాలి అని మన దేవాతి దేవుని యొక్క అభిష్టము, ఆకాంక్ష ఉంది అని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియులారా. అందుకే మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. మత్తయి సువార్త 7:14 ఉంది. ఇన్ఫ్యాక్ట్ 12, 13, 14 ఈ వచనములన్నీ కూడా ఆయన మార్గం గురించే సూచిస్తుంది. జీవమిచ్చే దేవుడు ఒక మార్గాన్ని వేశాడు. ఆ మార్గము సంకుచితమైనది. హల్లెలూయా. ఇమాజినేషన్లో మాత్రమే కాదు, ఆ యొక్క మార్గంలో నడిచి వెళ్ళే వారు చేసే యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో, అర్థమవుతుందా? ఎఫర్ట్తో కూడిన జీవితం ఏదైతే ఉందో అది నిజముగానే చూసే అనేక మందికి ఇరుకుగా అనిపిస్తుంది. కానీ ఇదే నిజమైన జీవపు మార్గమని, ఇదే నిజమైన జీవముతో నింపబడు జీవితమని, ఇదే నిజమైన విశ్వాస జీవితమని, ఇదే నిజమైన క్రైస్తవ జీవితమని మత్తయి సువార్త 7:14 ద్వారా దేవాతి దేవుడు మనందరికీ నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఇదే ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ గాడ్ అని దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,